ఈటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మధ్యప్రదేశ్ రైలు దాడి ముష్కరుల ఆట కట్టించిన బలగాలు. లక్నోలో సుదీర్ఘ ఆపరేషన్ తర్వాత ఉగ్రవాదిని హతమార్చిన ఏటీఎస్. తుది దశకు చేరిన 5 రాష్ట్రాల ఎన్నికల పోలింగ్. యూపీ, మణిపూర్లో నేడు చివరి విడత ఓటింగ్. ఉగ్ర కలకలంతో ఈసీ కట్టుదిట్టమైన ఏర్పాట్లు. సాగరమాల ప్రాజెక్టుకు 8 లక్షల కోట్లు సమీకరణ. గుజరాత్ పర్యటనలో ప్రధాని మోదీ వెల్లడి. పెట్టుబడుల వేటలో రాష్ట్రాలు పోటీ పడుతున్నాయని హర్షం. గోదావరి బోర్డుకు చేరిన కాళేశ్వరం ప్రాజెక్టు నివేదిక. అనుమతిపై అభిప్రాయం కోరిన కేంద్ర జల సంఘం. ఈ నెల 20న ఢిల్లీలో కీలక సమావేశం. అమరావతి అనంతపురం రహదారికి జాతీయ గుర్తింపు. నేషనల్ ఎక్స్ప్రెస్ వే హోదా దక్కిందన్న చంద్రబాబు. నిర్మాణానికి 18,000 కోట్లు అవసరమని అంచనా. అనంత రైతుల్ని వెంటాడుతున్న వలస కష్టాలు. పొరుగు రాష్ట్రాల్లో ఉపాధి కోసం నానా అవస్థలు. తలదాచుకునే చోటు లేక రహదారుల పక్కనే జీవనం. ఆసియా పసిఫిక్ ప్రాంతంలో అత్యంత అవినీతి దేశంగా భారత్కు అపప్రద. 69% ప్రజలు లంచం బాధితులేనని ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ నివేదిక వెల్లడి. దేశంలో దాడులకు ఉగ్రవాదులు చేసిన ప్రయత్నాన్ని పోలీసులు అడ్డుకున్నారు. మధ్యప్రదేశ్లో ఓ ప్యాసింజర్ రైల్లో తేలికపాటి ఐఈడీని పేల్చిన ముష్కరుల్ని గంటల వ్యవధిలోనే పట్టుకున్న పోలీసులు ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో సమీపంలోని ఓ ఇంట్లో నక్కిన ఉగ్రవాదిని సుదీర్ఘ పోరాటం అనంతరం మట్టుబెట్టారు. ఆయా ఉగ్రవాదులకు ఐఎస్ఐఎస్తో సంబంధాలున్నాయని భావిస్తున్నారు. మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్లలో మంగళవారం అనుమానిత ఉగ్రవాదులు తీవ్ర కలకలం సృష్టించారు. మధ్యప్రదేశ్లోని భోపాల్, ఉజ్జయిని మధ్య ప్రయాణిస్తున్న ప్యాసింజర్ రైలులో ఐఈడీతో పేలుడుకు పాల్పడ్డారు. మంగళవారం ఉదయం జరిగిన ఈ ఘటనలో 10 మంది గాయపడగా సమాచారం అందుకున్న అధికారులు క్షతగాత్రుల్ని ఆసుపత్రులకు తరలించారు. పేలుడు ఘటన ఉగ్రదాడినని నిర్ధారించిన పోలీసులు గంటల వ్యవధిలో ముగ్గురిని పిపారియాలో అదుపులోకి తీసుకున్నారు. పేలుడుతో సంబంధముందని వారు అంగీకరించినట్లు పోలీసులు చెప్పారు. ఈ పేలుడుతో సంబంధముందని భావిస్తున్న మరికొందరిపై కేంద్ర నిఘా సంస్థ ఇచ్చిన సమాచారంతో యూపీ పోలీసులు కాన్పూర్లో 2 అదుపులోకి తీసుకున్నారు. మరొకడు లక్నో శివారు ఠాగూర్గంజ్లోని ఓ ఇంటిలో చొరబడినట్లు గుర్తించిన పోలీసులు ఉగ్రవాద నిరోధక దళాన్ని రంగంలోకి దించారు. లొంగిపోవాలని కోరినప్పటికీ ముష్కరుడు భద్రతా సిబ్బందిపైకి కాల్పులకు దిగాడు. అతణ్ణి సజీవంగా పట్టుకునేందుకు కారం బాంబులు విసిరినప్పటికీ ప్రయోజనం లేకపోవడం వల్ల ఏటీఎస్ కమాండోలు సుమారు 12 గంటల పాటు శ్రమించి ముష్కరుడిని మట్టుబెట్టారు. पूरे टैक्टिक्स का प्रयोग करते हुए कोशिश की कि इस व्यक्ति यानी सैफुल्लाह को जीवित पकड़ा जाए, लेकिन ऐसा संभव नहीं हो पाया. प्रयास में हम लोगों ने चिली बॉम्ब्स, टीयर गैस शेल्स इनका भरपूर प्रयोग किया, लेकिन तमाम प्रयास करने के बाद भी ये बाहर नहीं निकला. उसके बाद में हम लोगों ने उसको स्टॉर्म किया. उसको वार्निंग देने के बाद में उसने फायर किया एटीएस कमांडोज के ऊपर, और उसके प्रत्युत्तर में हम लोगों ने भी फायर किया. इसके बाद में पूरे इलाके को प्रॉपर्ली चेक किया गया, दोनों कमरों को, और वो डेड है. మొదట ఇంటిలో 2 ఉగ్రవాదులు నక్కారని భావించినప్పటికీ కాల్పుల అనంతరం ఒకరి మృతదేహం మాత్రమే లభించిందని ఏటీఎస్ అధికారులు చెప్పారు. ఇంటిలో ఓ తుపాకీ, కత్తిని స్వాధీనం చేసుకున్న పోలీసులు పూర్తిస్థాయి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మరోవైపు రైల్లో పేలుడికి పాల్పడిన వారికి ఐఎస్ఐఎస్ ఉగ్రవాద సంస్థతో సంబంధాలు ఉన్నాయని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అనుమానం వ్యక్తం చేశారు. అరెస్టైన వారి విచారణలో పూర్తి వివరాలు బయటపడతాయని తెలిపారు. का उल्लेख वी आर इन इंडिया, फिर उन्होंने जो पाइप बम रखा था अपने मोबाइल से उसका फोटो अपलोड करके उसको सीरिया तक भेजने का काम किया. तो इसके पुख्ता प्रमाण हैं कि वो आईएसआईएस से जुड़े हुए थे. उनमें से एक मैकेनिक था. इंटरनेट के जरिए उन्होंने बम बनाने की विधि सीखी थी, और फिर धीरे धीरे उसको कैसे इस्तेमाल करके आतंकी घटना को, वारदात को अंजाम देना है, ये सुनिश्चित किया था. కాన్పూర్లో ఐఎస్ఐఎస్ సానుభూతి పరులు ఉండొచ్చని పోలీసులు కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అనుమానితులందరినీ పట్టుకునేందుకు వేట ముమ్మరం చేశారు.
యావత్ దేశం దృష్టిని ఆకర్షిస్తున్న 5 రాష్ట్రాల శాసనసభ ఎన్నికలు తుది దశకు చేరుకున్నాయి. చిట్టచివరగా ఇవాళ యూపీలో 7వ దశ, మణిపూర్లో 2వ దశ పోలింగ్ జరుగుతోంది. ఉత్తరప్రదేశ్లో 7 జిల్లాల పరిధిలోని 40 శాసనసభ స్థానాలకు ఓటింగ్ ప్రారంభమైంది. 535 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని 1,41,00,000 మంది ఓటర్లు ఈవీఎంలలో నిక్షిప్తం చేయనున్నారు. నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ముగియనుంది. మణిపూర్లో 22 స్థానాలకు 98 మంది అభ్యర్థులు పోటీ పడుతుండగా ఈసీ 1151 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసింది. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, మణిపూర్ శాసనసభ ఎన్నికల ఫలితాలు ఈ నెల 11న వెలువడనున్నాయి. ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన ఈ 2.5 ఏళ్ల వ్యవధిలో ద్రవ్యోల్బణాన్ని సమర్థంగా కట్టడి చేయగలిగామని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. గుజరాత్లోని దహేజ్లో ఓఎన్జీసీ పెట్రో ఎడిషన్స్ లిమిటెడ్లో ప్రసంగించిన ప్రధాని నోట్ల రద్దు తర్వాత దేశ ఆర్థికాభివృద్ది గురించి కొందరి అంచనాలు తలకిందులయ్యాయని వ్యాఖ్యానించారు. అందుకు ఇటీవల విడుదలైన జీడీపీ గణాంకాలే నిదర్శనమని చెప్పారు. సూరత్లో జరిగిన మరో కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని సాగరమాలకు తోడుగా భారతమాల పేరిట దేశవ్యాప్తంగా రహదారుల్ని అభివృద్ది చేస్తున్నట్లు తెలిపారు. అందుకోసం సుమారు 8 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులకు అవకాశముందన్న ఆయన వివిధ రాష్ట్రాలు పెట్టుబడుల సమీకరణలో పోటీపడటం శుభసూచకమని పేర్కొన్నారు. अभी 4-5 राज्यों में चुनाव हुआ, सब पॉलिटिकल पार्टियां अनाप शनाप जो भी हम पर कह सकते थे कहते थे, लेकिन पूरे चुनाव अभियान में महंगाई को लेकर के इस सरकार पर कोई आरोप नहीं हुआ. लेकिन ये बहुत बड़ी बात है कि देश में इतना बड़ा चुनाव हुआ लेकिन किसी विरोधी ने भी महंगाई के मुद्दे पर चुनाव में चर्चा नहीं की. इसका मतलब कि बेकाबू जो महंगाई थी उसको रोकने में ये सरकार सफल हुई है और भी प्रयास हमारे निरंतर चलते रहते हैं. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంపై కేంద్ర జల సంఘం గోదావరి నది యాజమాన్య బోర్డు అభిప్రాయం కోరింది. ప్రాజెక్టు వివరాల్ని పరిశీలించడం సహా ఢిల్లీలో ఈ నెల 20న జరగనున్న సమావేశానికి హాజరు కావాలని బోర్డు చైర్మన్ కు సూచించింది. ప్రాజెక్టు ప్రతిపాదనలు పరిశీలించి ఇతర ప్రాజెక్టులపై ప్రభావాన్ని పరిశీలించాలని పేర్కొంది. ప్రాజెక్టుల పునరాకృతి చేపట్టిన తెలంగాణ ప్రభుత్వం ప్రాణహిత చేవెళ్ల స్థానంలో ప్రాణహిత కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టులను చేపట్టేందుకు సిద్దమైంది. కాళేశ్వరం ఎత్తిపోతల పథకానికి సూత్రప్రాయ అనుమతి ఇవ్వాలని ఇటీవల కేంద్ర ప్రభుత్వాన్ని కోరిన తెలంగాణ అధికారులు కాళేశ్వరం వద్ద 185 టీఎంసీల గోదావరి జలాలను మళ్లించేందుకు 80,499 కోట్ల రూపాయల అంచనాతో ప్రాజెక్టును చేపట్టినట్లు సమగ్ర ప్రాజెక్టు నివేదికను కూడా కేంద్ర జల సంఘానికి సమర్పించారు. ప్రాజెక్టు కింద 7,38,000 హెక్టార్ల కొత్త ఆయకట్టుతో పాటు మరో 7,62,000 హెక్టార్ల ఆయకట్టు స్థిరీకరణ ఉంటుందని పేర్కొన్నారు. ఈ నివేదికపై చర్చించేందుకు ఈ నెల 20న జలసంఘం నిపుణుల కమిటీ సమావేశం కానుంది. అయితే గోదావరి నదిపై నిర్మించ తలపెట్టిన కాళేశ్వరం ప్రాజెక్టుకు అనుమతి ఇచ్చే ముందు యాజమాన్య బోర్డు అభిప్రాయాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలని కేంద్ర జలసంఘం నిర్ణయించింది. ఈ మేరకు జలసంఘం డైరెక్టర్ ముఖర్జీ బోర్డు చైర్మన్ కు లేఖ రాసినట్లు సమాచారం. 2014లో జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం గోదావరి, కృష్ణానది యాజమాన్య బోర్డు పరిధుల్లో కొత్త ప్రాజెక్టుల నిర్మాణాలకు సంబంధించిన ప్రతిపాదనలు పరిశీలించి ట్రిబ్యునల్ల తీర్పు ప్రకారం ఇతర ప్రాజెక్టులపై ప్రభావం పడబోదని నిర్ధారించుకున్నాకే సాంకేతిక అనుమతి ఇవ్వాల్సి ఉంటుందని బోర్డు అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో కాళేశ్వరం ప్రాజెక్టు ప్రతిపాదనలను త్వరగా పరిశీలించాలని బోర్డును కేంద్ర జలసంఘం కోరింది. అటు ప్రాణహిత జలాలను కూడా కాళేశ్వరం ప్రాజెక్టులో ఉపయోగించుకుంటున్నందున ప్రాణహిత చేవెళ్ల ఎత్తిపోతల సమగ్ర ప్రాజెక్టు నివేదికను కూడా అందించాలని తెలంగాణ ప్రభుత్వానికి సూచించింది. అన్ని వివరాలతో ఈ నెల 20న పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాలని కోరిన కేంద్ర జలసంఘం గోదావరి బోర్డు చైర్మన్ ను కూడా సమావేశానికి ఆహ్వానించింది. సమావేశంలో అన్ని విభాగాల నిపుణులు పాల్గొంటారని తెలిపింది. మరోవైపు జలసంఘం సూత్రప్రాయ అనుమతి తర్వాతే పర్యావరణ అనుమతిపై నిర్ణయం తీసుకుంటామని కేంద్ర అటవీ పర్యావరణ శాఖ నిపుణుల కమిటీ ఇటీవల స్పష్టం చేసింది. అయితే తెలంగాణ ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు 3వ తేదీన ఈ అంశంపై చర్చించింది. పర్యావరణ అనుమతి, జలసంఘం సూత్రప్రాయ అనుమతి రెండూ వేర్వేరని తెలంగాణ ప్రభుత్వం వాదించింది. ఈ నేపథ్యంలో జలసంఘం వద్ద జరిగే సమావేశంతో సంబంధం లేకుండానే పర్యావరణ అనుమతి లభిస్తుందని ప్రభుత్వం ఆశాభావంతో ఉంది. గోదావరిలో నికర జలాల కేటాయింపు ఉన్నందున కేంద్ర జలసంఘం నుంచి సూత్రప్రాయ అనుమతికి కూడా ఎలాంటి ఇబ్బందులు ఉండవని తెలంగాణ నీటిపారుదల శాఖ భావిస్తోంది.
అమరావతి అనంతపురం మధ్య నిర్మించ తలపెట్టిన రహదారికి నేషనల్ ఎక్స్ప్రెస్ వే హోదా దక్కింది. ఇది కేంద్రం ప్రకటించిన 3వ నేషనల్ ఎక్స్ప్రెస్ వే కాగా దేశంలోనే అత్యంత పొడవైన ఎక్స్ప్రెస్ వే అవుతుందని రహదారులు భవనాల ముఖ్య సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. మొత్తం 393.59 కిలోమీటర్ల పొడవుండే ఈ రహదారిలో 185.4 కిలోమీటర్లు 4 వరుసలుగాను, 208.19 కిలోమీటర్లు 6 వరుసలుగా నిర్మిస్తారు. దాదాపు 10 కిలోమీటర్లు సొరంగ మార్గం సహా పెద్ద ఎత్తున వంతెనలు నిర్మించాలని అధికారులు చంద్రబాబుకు తెలిపారు. ఈ రహదారి నిర్మాణానికి 18,103 కోట్లు వ్యయం కానుందని చెప్పారు. కర్నూలు నుంచి అమరావతి అనంతపురం నేషనల్ ఎక్స్ప్రెస్ వేను కలుపుతూ ఫీడర్ రోడ్డు నిర్మించేందుకు 3 ప్రతిపాదనలను, కడప నుంచి అనుసంధానించేందుకు 2 ప్రతిపాదనలను ముఖ్యమంత్రి ముందుంచారు. వాటిని ఆయన ఆమోదించారు. విజయవాడలోని బెంజ్ సర్కిల్ వద్ద తలపెట్టిన ఫ్లైఓవర్ డిజైన్లు పరిశీలించిన చంద్రబాబు నగరానికి మరింత వన్నె తెచ్చేలా నిర్మించాలని, అనుభవం ఉన్న కన్సల్టెంట్ను నియమించుకోవాలని చెప్పారు. జూలై 2018 నాటికి పూర్తి చేసి ఆగస్టులో ఫ్లైఓవర్ ప్రారంభించాలన్నారు. విశాఖ భీమిలి, భోగాపురం భీమిలి మధ్య నిర్మించే బీచ్ రోడ్లను జాతీయ రహదారితో అనుసంధానిస్తే సౌందర్యమాల సాకారమవుతుందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఎంసెట్ 2 ప్రశ్నాపత్రం లీకేజీ కేసు మరో మలుపు తిరిగే అవకాశం కనిపిస్తోంది. పరీక్ష నిర్వహించిన జేఎన్టీయూ పాత్రపై విచారణ జరపాలని భావిస్తున్న తెలంగాణ సీఐడీ ఎంసెట్ నిర్వహణతో ప్రమేయమున్న అధికారుల్ని ప్రశ్నించాలని ఆలోచిస్తోంది. ఇప్పటికే లబ్ది పొందిన విద్యార్థులు, దళారుల్ని గుర్తించిన సీఐడీ ప్రధాన సూత్రధారులపై దృష్టి పెట్టింది. బీహార్కు చెందిన ఎస్పీ సింగ్ ఢిల్లీ ముద్రణాలయం నుంచి ప్రశ్నాపత్రం లీక్ చేసినట్లు గుర్తించిన అధికారులు అతడి కోసం గాలిస్తున్నారు. ప్రశ్నాపత్రాల్ని 9 ఏళ్లుగా జేఎన్టీయూ అదే ప్రింటింగ్ ప్రెస్ లో ముద్రిస్తుండగా పరీక్షకు కేవలం 15 రోజుల ముందు కన్వీనర్ లేదా కో కన్వీనర్ ప్రశ్నల్ని తీసుకెళ్లి ముద్రణాలయంలో ఇస్తారు. ప్రశ్నాపత్రం ఢిల్లీ ముద్రణాలయానికే వెళుతుందనే ఖచ్చితమైన సమాచారం నిందితులు ముందే తెలిసి ఉండవచ్చని సీఐడీ అనుమానిస్తోంది. జేఎన్టీయూ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించి లేదా ఉద్దేశపూర్వకంగా సమాచారం బయటకెళ్లి ఉండొచ్చని దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు. ఇటీవల సీఐడీ కస్టడీలో మృతి చెందిన బీహార్కు చెందిన నిందితుడు కమలేశ్వర్ సింగ్ విచారణలో కొంత కీలక సమాచారం వచ్చినట్లు తెలుస్తోంది. ఎస్పీ సింగ్ ను అదుపులోకి తీసుకుంటే మరింత స్పష్టత రానుంది. ప్రశ్నాపత్రం బయటకు ఎలా వచ్చింది, దాని వెనక ఎవరెవరున్నారనే విషయం తేలితే కోర్టులో అభియోగ పత్రాలు సమర్పించాలని సీఐడీ నిర్ణయించింది. వరుస కరువులతో పొరుగు రాష్ట్రాలకు వలసబాట పట్టిన అనంత జిల్లా రైతులు అక్కడ నానా అవస్థలు పడుతున్నారు. నిలువ నీడలేక రహదారుల పక్కన ముక్కుపుటాలు పగిలిపోయే దుర్వాసన, రక్తం పీల్చేస్తున్న దోమలతో దుర్భర జీవితం గడుపుతున్నారు. పగలంతా రెక్కలు ముక్కలయ్యేలా పనిచేసి రావటం, రాత్రి దుకాణాలు మూసాక వాటి ముందే సేదతీరాల్సిన దయనీయ స్థితిని ఎదుర్కొంటున్నారు. కొంతమంది పనులు దొరక్క భిక్షాటన చేస్తూ కాలం వెళ్లదీస్తున్నారు. అనంతపురం జిల్లాలో కరువు కాటుకు గురైన రైతులు ఉపాధి కోసం 100 కిలోమీటర్ల దూరం వలసపోతున్నారు. పంటల కోసం చేసిన అప్పులు తీర్చడానికి జిల్లాలోని పలు మండలాల నుంచి దాదాపు 2 లక్షల మందికి పైగా రైతులు, వ్యవసాయ కూలీలు కేరళలోని కోచి, తమిళనాడులోని కోయంబత్తూరు, కర్ణాటకలోని బెంగళూరుకు వలస వెళ్లి దయనీయ పరిస్థితుల మధ్య జీవనం సాగిస్తున్నారు. కోచిలోని కల్లూరు జంక్షన్ వద్ద వేల మంది అనంత కూలీలు తీవ్ర దుర్గంధ పరిసరాల మధ్య ఫుట్పాత్లపై నిద్రిస్తూ ప్రత్యక్ష నరకం అనుభవిస్తున్నారు. దోమల నుంచి రక్షణ కోసం రోడ్డువైపు కట్టిన ఫ్లెక్సీలను తెచ్చుకొని కప్పుకుంటున్న వారు కొందరైతే దానికి నోచుకోక దోమల బాధతో రాత్రంతా జాగరం చేస్తున్న కూలీలు మరికొందరు. పొట్టకోటి కోసం ఇలాంటి దుర్భర జీవితం గడపాల్సి వచ్చిందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏడ అప్పు సప్పు చేసి పంటలు పెడితే పంటలు అట్లా ఎత్తిపోయా, ఇంకా తినే భోజనానికి చాలా ఇబ్బందిగా ఉంది. ఆడ మనకు పనులు చేసేదానికి పనే లేదు. ఏదో ఉపాధి పనుల వాళ్ళు ఎవరో ఉన్నోళ్ళే చూసుకుంటారు. పని ఉన్నా కూడా జేసీపీలు అవి పెట్టి చేపించేసుకుంటారు. నైటే పనులు అయిపోతాం. మాకు ఇంకా నెల చేసేది ఒక నైట్ అయిపోతుంది. తర్వాత ఇంకా మాకు పని ఆడ ఉంటుంది. ఆడ పని ఉందంటే ఆడ ఎవరన్నా చెప్తే వచ్చేస్తాం. అన్నం రోజు అన్నం తింటారు, లేదా అట్లే పస్తు పండుకునే రోజులు చాలా రోజులు ఉంటాయి. అప్పుల బాధ ఉంది, నీళ్లు లేవు, అన్ని బాధలు ఉన్నాయి. 37,000 పెట్టుబడి పెట్టి శనికే ఒక్క బోటికి కూడా కాలే. ఇక్కడ వచ్చి పని పిలుస్తా, ఒక రోజు చిక్కితే నాణాలు ఉండదు. ఒక రోజు చిక్కితే నాణాలు తినేకి సరిపోతుంటుంది ఇక్కడ. కానీ భగవంతుడు ఇట్లా చూస్తాడు అనుకునేది అట్లే ఊర్చుకొని జరుపుతూ ఉన్నాం చిన్నగా. ఏమన్నా పనులు దొరుకుతాయంటే వచ్చినాం సార్, లేకుంటే మేము వచ్చే కూడా అవసరం లేదు. అక్కడ ఏమన్నా దొరికితే అక్కడ ఉంటాము, దొరకపోతే ఇక్కడ వచ్చేసినాము. ఏందన్నా ఇంట్లో పని బోగులు కడిగేది, ఎడన్నా హోటల్లో పిలుస్తారు, 200 300 ఇస్తారు ఒకనాడు. ఏందో వాళ్ళు బుద్ధి పుట్టింది ఇస్తారు సార్.
వలస వెళ్లే అనంత రైతుల సంఖ్య ఏటా పెరుగుతుండటంతో అక్కడ పనులు కూడా తగ్గిపోతున్నాయి. పనులు కల్పిస్తున్న మేస్త్రీలు కూలీ డబ్బులు తగ్గిస్తున్నారు. వందలాది మందికి ఆపాటి పని కూడా దొరక్క అవస్థలు పడుతున్నారు. కొందరు వృద్ధులు రైల్వే స్టేషన్లు, బస్టాండ్ల వద్ద భిక్షాటన చేస్తున్న దయనీయ పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈడ రైలు గేట్ కాడ గంజి వచ్చారు పొద్దున్నే తాగొచ్చినాము. మళ్ళీ మధ్యాహ్నం ఈడ గుడి ఉంది, గుడి కాడ అన్నం పెడతారు సార్. డైలీ పని దొరికితే డబ్బులు మిగులుతాయి సార్, దొరకకపోతే మిగలవు. బాకీలు చేసినాము, బిడ్డలకు సాకలేక మా కోడళ్ళు చూడు 1000 రూపాయలు ఇస్తావు అనుకో, నువ్వు 1000 రూపాయలు ఎన్నాళ్ళు తింటాము. ఒకలంతా అడుకుంటాను రైల్వే స్టేషన్లో ఇప్పుడు పనులు లేవు సార్, కరువు వచ్చేసింది కదా, అందుకే ఇక్కడ వచ్చినాను. కొచ్చిలోని వలస కూలీల కష్టాలను పరిశీలించిన వామపక్ష నేతలు ప్రభుత్వం వలసలను అడ్డుకునేందుకు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక్కడ వచ్చి అష్ట కష్టాలు పడతా ఉన్నారు. ఇక్కడ స్థానికేతరులుగా ఎలాంటి హక్కులు లేకుండా జీవించడమే కాకుండా అతి తక్కువ కూలీలతో నానా అవస్థలు పడుతూ ఉన్నారు. మరి ప్రతి ఏడాది ఇది కొనసాగాల్సిందేనా? దీనికి ఏదైనా ఒక ఉపశమనము మార్గము ప్రభుత్వం ఆలోచించేది లేదా? అనంతపురం జిల్లా రైతాంగానికి వలస రాకోకుండా చూసి నివారణ చేసేదానికి, ఆత్మహత్యలు జరగకోకుండా నివారించేదానికి, మరి పిల్లలు వస్తున్నటువంటి వారు ప్రతి ఏడాది చదువులు సక్రమంగా జరిగేదానికి చర్యలు తీసుకుంటే ఇవన్నీ ఏముండవు. కరువు కాటుకు గురై వలస వస్తున్న తమకు పునరావాస కేంద్రాలైనా ఏర్పాటు చేయాలని కూలీలు కోరుతున్నారు. ఏపీ సర్కారు, కేరళ ప్రభుత్వంతో సంప్రదిస్తే దుర్భర పరిస్థితుల నుంచి కొంతైనా ఉపశమనం కలుగుతుందని చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న అభివృద్ది మొత్తం చంద్రబాబు సర్కార్ ఆడుతున్న నాటకమంటూ గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానంలో భాగంగా ఏపీ ప్రతిపక్ష నేత జగన్ మాట్లాడడాన్ని ప్రభుత్వం ఖండించింది. కళ్లున్నా చూడలేని స్థితిలో ఉన్న జగన్ తాత్కాలిక శాసనసభ అంటూ పదే పదే మాట్లాడడాన్ని ఆంధ్రప్రదేశ్ శాసనసభ వ్యవహారాల మంత్రి యనమల రామకృష్ణుడు తీవ్రంగా తప్పుబట్టారు. జగన్ వైఖరి కారణంగా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేవాళ్లు పునరాలోచించుకునే పరిస్థితి తలెత్తుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ కూడా మనం వేరియస్ సెక్షన్స్లో వేరియస్ కార్నర్స్ నుంచి ఇన్వైట్ చేసి ఇక్కడ ఇండస్ట్రీస్ పెట్టండి అని మనం అడుగుతూ ఉంటే ఇండస్ట్రీస్ రాకుండా ఉండాలి, ఈ రాష్ట్రం ఎప్పుడూ కూడా గొడ్డిపోవాలి అనేటువంటి మనస్తత్వం కలిగినటువంటి అపోజిషన్ లీడర్ ఈ రాష్ట్రానికి ఉండడం చాలా బాధాకరం, దురదృష్టకరం. అటు తప్పుడు ఆలోచన మానుకోండి. సమస్యల పరిష్కారం కోసం ఉద్యమిస్తున్న తెలంగాణ ఐకాసను బలహీనపరిచేందుకు ప్రయత్నిస్తున్న ప్రభుత్వ అప్రజాస్వామిక ధోరణిని ఖండిస్తున్నామని ఐకాస తెలిపింది. ప్రభుత్వ కుట్రలకు చేయూతనిస్తున్న పిట్టల రవీందర్, నల్లపు ప్రహ్లాద్లను ఐకాస నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది. ప్రభుత్వ ప్రలోభాలకు లోబడి కొందరు చేస్తున్న ప్రకటనల వల్ల ఐకాసకొచ్చే ఇబ్బందేవీ లేదని, ఈ చర్యలు తమ కార్యాచరణను ప్రజల్లోకి మరింత బలంగా తీసుకెళ్లేందుకు ఉపయోగపడుతుందని ఐకాస ఓ ప్రకటనలో తెలిపింది. నిరుద్యోగ నిరసన ర్యాలీ విజయవంతం కావడం, ఐకాస ప్రజల బలమైన గొంతుకగా ఎదగడాన్ని జీర్ణించుకోలేని పాలకులు తమ కుట్రల్ని తీవ్రతరం చేశారని తార్నాకలో సమావేశమై పలు తీర్మానాలు చేసిన ఐకాస స్టీరింగ్ కమిటీ ఆరోపించింది. ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల్లో ఫీజుల నియంత్రణపై కార్యాచరణ చేపట్టాలని నిర్ణయించిన ఐకాస బడ్జెట్ను అధ్యయనం చేసి బలహీన వర్గాలకు కేటాయించిన నిధుల తరలింపును బయటపెట్టాలని తీర్మానించింది. ప్రజా సమస్యల పరిష్కారానికి జిల్లాల్లో చేపట్టే యాత్రల షెడ్యూల్ త్వరలోనే ప్రకటించనున్నట్లు తెలిపింది. మహిళా సాధికారత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విధానమని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. నారీ లోకానికి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసిన ఆయన అవకాశమిస్తే అద్భుతాలు చేయగల సమర్థత ఆధునిక మహిళల్లో ఉందని పేర్కొన్నారు. మహిళా సాధికారతతో ప్రపంచం రూపురేఖలే మార్చవచ్చని, నవ సమాజం సృష్టించవచ్చని తెలిపారు. స్త్రీలు పురుషులతో సమానంగా ముందుకు దూసుకెళ్లాలన్న ఉద్దేశంతోనే మహిళా పార్లమెంట్ సదస్సు నిర్వహించామని గుర్తు చేసిన ముఖ్యమంత్రి గతంలోనే మహిళలకు స్థానిక సంస్థల్లో 33% రిజర్వేషన్లు కల్పించామని, ఇప్పుడు 50% పెంచినట్లు వివరించారు. మహిళలు అన్ని రంగాల్లో ముందుకు వెళుతున్నప్పటికీ అక్కడక్కడా వివక్ష కొనసాగుతోందని, సాధికారతతోనే వివక్షకు చరమగీతం పాడవచ్చన్నారు. చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించాలని తమ పార్టీ పోరాడుతోందని చంద్రబాబు స్పష్టం చేశారు. కృషి పట్టుదలతో మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని మార్గదర్శి ఎండీ శైలజా కిరణ్ ఆకాంక్షించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు ఆమె శుభాకాంక్షలు తెలిపారు. ఆడపిల్లలే ఇంటికి వెలుగని ఆమె వ్యాఖ్యానించారు. సమస్యలు ఎదురైనప్పుడు ధైర్యంగా ఎదుర్కోవాలని అతివలకు శైలజా కిరణ్ సూచించారు.
పుట్టడమే ఒక వరం అని నేను అనుకుంటున్నాను. ఎవరైనా అడిగినప్పుడు నాకు 3 అమ్మాయిలు అని చెప్తుంటే అందరూ చాలా అదృష్టవంతురాలు శైలజ నువ్వు అని అంటుంటారు. అది నిజమే అని గట్టిగా చెప్పగలను. ఆడపిల్లల దగ్గర నుంచి వచ్చే సహకారం, ఆప్యాయత, ప్రేమ, అనురాగాలు అదృష్టంగానే భావిస్తుంటాము. ఆడపిల్లలు దేనిలోనూ కూడా వెనకంజ వేయాల్సిన అవసరం లేదు. ఇవాళ రేపు ప్రభుత్వాలు కూడా చాలా సపోర్ట్ ఇస్తున్నాయి ఆడపిల్లలకి. కావాల్సిందల్లా ధైర్యం అండ్ పట్టుదల. ప్రతి సమస్యకి ఒక సమాధానం, ఒక సొల్యూషన్ ఉంటుందని మా చైర్మన్ గారు ఎప్పుడు చెప్తుంటారు. ఒక వ్యవస్థ ఉన్నప్పుడు సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి. సో వాటిని ఎలా ఓవర్కమ్ కావాలి, అన్ని విషయాల్లోనూ జాగ్రత్తగా మనం ఆలోచించి చేస్తే అసలు సమస్యలని చాలా దూరంగా ఉంచవచ్చు. సో మీకు అందరికీ కూడా నా అభినందనలు. ఆసియా పసిఫిక్ ప్రాంతంలో లంచం రేటు అధికంగా ఉన్న దేశంగా భారత్ అపఖ్యాతిని మూటగట్టుకుంది. 2/3 మంది భారతీయులు ప్రభుత్వ సేవలు పొందేందుకు లంచాలు చెల్లించి తీరాల్సిన దిగ్భ్రాంతికర వాస్తవం ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ అనే సంస్థ సర్వేలో తేలింది. 16 దేశాలకు చెందిన 20,000 మందిని ప్రశ్నించిన ఆ సంస్థ ఆయా దేశాల్లోని 90 కోట్ల మంది గత ఏడాదిలో ఒక్కసారైనా లంచం ఇచ్చినట్లు అంచనా వేసింది. ప్రభుత్వ సేవల కోసం లంచమిచ్చి తీరాల్సిందేనని భారత్లో అత్యధికంగా 69% మంది చెప్పినట్లు వెల్లడించింది. వియత్నాంలో 65% మంది, పాకిస్తాన్లో 40% మంది, చైనాలో 26% మంది లంచం ఇవ్వాల్సిందేనని చెప్పినట్లు ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ సంస్థ తెలిపింది. లంచం ఇవ్వక తప్పటం లేదని దక్షిణ కొరియాలో 3% మంది మాత్రమే చెప్పగా అందరికన్నా తక్కువగా జపాన్లో ఆ సంఖ్య 0.2%గా ఉందని సర్వే వెల్లడించింది. గత ఏడాది లంచగొండితనం పెరిగిపోయిందని చైనాలో అత్యధికంగా 73% మంది చెబితే భారత్లో 41% మంది ఒప్పుకున్నట్లు సర్వే వెల్లడించింది. లంచం ఎక్కువగా తీసుకుంటున్న వారిలో పోలీసులు ముందుంటే ఇస్తున్న వారి జాబితాలో పేదలే అత్యధికంగా ఉన్నట్లు ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ తెలిపింది. పేదల్లో 38% మంది లంచం చెల్లించినట్లు తేల్చింది. భారతీయ స్టేట్ బ్యాంక్ తన ఉద్యోగుల విషయంలో విప్లవాత్మక సంస్కరణలు తీసుకొస్తోంది. కార్యాలయానికి వచ్చి విధులు నిర్వర్తించలేని ఉద్యోగులు ఇంటి నుంచే మొబైల్ ఫోన్ ద్వారా విధులు నిర్వర్తించే వెసులుబాటు కల్పించింది. ఈ మేరకు ఇటీవల జరిగిన బోర్డు సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు ఎస్బీఐ ప్రకటించింది. ఫోన్ ద్వారా నిర్వర్తించే విధుల్ని ఎప్పటికప్పుడు డాష్ బోర్డు ద్వారా పర్యవేక్షిస్తారు. ఈ నిర్ణయం ద్వారా ఉద్యోగుల పనితీరు మెరుగవుతుందని ఎస్బీఐ యాజమాన్యం పేర్కొంది. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.